లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చు రేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం. మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై అవగాహన. కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిల్చున్న రైతులు. ఇక వివరాలకు వరంగల్ హన్మకొండ చెఫ్ హోటల్ రెస్టారెంట్లో దారుణం. బిర్యానీలో ఇనుపతీగ వచ్చిందని కస్టమర్ ఆరోపణ. ఇదేమిటని అడిగితే కస్టమర్పై హోటల్ యజమాని దురుసు ప్రవర్తన. వీడియో చిత్రీకరిస్తున్న కస్టమర్ మొబైల్ లాక్కుని నెట్టేశాడని కస్టమర్ ఆరోపణ. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్. హోటల్ తనిఖీలు చేసి హోటల్ మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్. హోటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. భయపడే అవసరం లేదు కానీ కస్టమర్కి ఆన్సర్ చెప్పాలి కదా. భయపడేందుకు భయపడకపోవడానికి భయపడాలా అంటే ఎవరు భయం లేదా మీకు? పోలీసు వాళ్ళ భయం లేదు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం లేదు. రెస్పెక్ట్ ఉండాలి మనిషి మాట్లాడేటప్పుడు. అర్థమైందా? ఈ భయపట్టించుడు ఎవరు కాదు. 2 సంవత్సరాలు నడిపిస్తాను దందా. తీగ వచ్చింది ఇప్పుడు నిజం కాదా? ఏం మాట్లాడుతున్నావు? అరే అన్న రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాడు, ఆన్సర్ చెప్తున్నాడు. అక్కడ నీకు ఆన్సర్ రానప్పుడు నువ్వు మాట్లాడాలి. ఏం చేసుకోమన్నా చేసుకుంటారు. తప్పలేదు. నువ్వు గుద్దకేదమ్మా ఎట్లా మాట్లాడుతున్నావు చెప్పన్నా. నువ్వు వచ్చిన ఎందుకు చేసిన ఫోన్ మీద డైరెక్ట్ పెట్టు, నాకే పెట్టు. నేనే ఉన్నది మాట్లాడుతున్నా. నీకే పెట్టిన ఏదన్నా ఏదున్నా పద్ధతి ఉంటుంది. బళ్ళు వచ్చినప్పుడు కూడా మాట్లాడే పద్ధతి మాట్లాడతారు వాళ్ళు. చిన్న తాగు వచ్చిన కొత్తిమీర వచ్చింది. కొత్తిమీర అదే అంటాను మాట్లాడతారు. ఎట్లా మాట్లాడుతున్నారు అన్న? ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా మాట్లాడతాడు? ఎట్లా మాట్లాడతాడు? బరాబరి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఏంటన్నా బరాబరి మాట్లాడేది? కస్టమర్ మాట్లాడింది. ఎట్లా మాట్లాడతాడు? నువ్వు వాడేసిన కాబట్టి మాట్లాడింది ఆయన. అర్థమైందా? చిల్లర రెస్టారెంట్ అనుకుంటున్నావా? ఎంత జాగ్రత్తగా ఉంటావు. 2 సంవత్సరాలు మాకు తెలుసు. అందుకే 2 ఇంచులు వచ్చింది. భయపట్టిస్తున్నారు. వీడియో పట్టుకుంటా, అది పట్టుకుంటా. తప్పన్నది. మీకు కూడా బిజినెస్ ఉంటే మీరు కూడా జాబ్ చేస్తారు. మేము పడేసినాం అట్లా. నేను అడిగిన ఆన్సర్ అయితే నువ్వు ఇయ్యకు. మేము సపరేట్ తింటానే కదా. ఆడ పెట్టుకో మేము తింటాను. నువ్వు తీసుకో. ఎవరు తీసుకోమన్నారు? నువ్వు ఎట్లా తీసుకోపోయినావు? మరి అవును అడబెట్టాలి. మీ పేరు బిల్ కదా. దానికి మొత్తం బిల్ పే చేస్తామన్నా. మేము బిల్ పే చేసినామా? నువ్వు అక్కడ పెట్టాలి. అది బిల్ తీసుకోపోతావు. బిల్ ఎక్కడ కట్టి నువ్వు ఎట్లా తీసుకెళ్తావు? బిల్ పే చేసినావు కదా. పే చేస్తాం కదా. దానికి ఎట్లా అన్నాను. సరే చేస్తాం. నీకు అర్థమైతే పెట్టుకోండి అన్న. ఆయన పెట్టుకో. రెస్టారెంట్ కావాలి. కస్టమర్ అసలు అంటే వాళ్ళ దగ్గర ఇస్తాయి. రెస్టారెంట్ తలంచండి. కింద ఏం కూడా సార్ తినే ఐటమ్స్ వాట్ ఎవర్ ఇంకా ప్రైస్ వస్తాయి. కలర్ ఎవరు కలర్
చేస్తే ఇట్లుండాలి అక్కడ బూజు చూడండి ఇక్కడ కలర్ బూజు చూపట్టు ప్లేట్లో చూపట్టు భయ్యా ఆ ప్లేట్లు ఏంటి చూపట్టు ఆ ప్లేట్ తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల జాబితాపై తెలంగాణ డెంటల్ అసోసియేషన్ చైర్మన్ బాలసాని మణిద్వీప్ మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డెంటల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగుల పట్ల దంత వైద్య విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అవుట్సోర్సింగ్ విధానాన్ని మార్చాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి 80+20 పాయింట్ల సెలక్షన్ విధానాన్ని పునఃపరిశీలించాలని మణిద్వీప్ డిమాండ్ చేశారు. వైద్య విద్యా పరిషత్ ఏదైతే టీవీవీపీ ఉందో టీవీవీపీ రిలీజ్ చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ అండ్ ఇన్సూరెన్స్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో 42+6 జాబ్స్. సో దీంట్లో ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో అంటే 80 పాయింట్లు ఏదైతే 4 ఇయర్స్లో బీడీఎస్ ఏదైతే 4 ఇయర్స్లో సాధించిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో అంటే 4 ఇయర్స్ బీడీఎస్లో వచ్చిన మార్క్స్తో పాటుగా ఇంకో 20 పాయింట్స్. ఈ 20 పాయింట్స్ ఏంటంటే అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏదైతే చేసినటువంటి ఉన్నారో దాంట్లో కొన్ని పాయింట్స్ యాడ్ చేస్తారు. అంటే ఈ విధానం ఎలా ఉందంటే అవుట్సోర్సింగ్ జాబ్స్ పాయింట్స్ 2.5 పాయింట్స్ అంటే ఎవ్రీ 6 మంత్స్కి 2.5 పాయింట్స్. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ కలిపితే 4 ఇయర్స్ చేస్తే అవుట్సోర్స్ జాబ్గా 4 ఇయర్స్ చేస్తే సో ఆల్మోస్ట్ ఈ 20 పాయింట్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. సో నేనేమంటున్నా అంటే ఇది ఎలా ఉందంటే ఒక అవుట్సోర్సింగ్ జాబ్ వాళ్ళని రెగ్యులరైజ్ చేసేందుకు ఒక విధంగా ఇది జరుగుతున్నటువంటి పరిణామం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేనేమంటున్నా అంటే ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి అనేక మంది డెంటల్ స్టూడెంట్స్లో ఒక ఆందోళన అయితే ఉంది. సో మా తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ ఏమైతే చేస్తున్నామంటే ఖచ్చితంగా దీంట్లో ఈ 100 పాయింట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ బీడీఎస్లో వచ్చినటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఈ జాబ్ సెలెక్షన్ అనేది చేయాలని నేను కోరుతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ ద్వారా చాలామంది కూడా అంటే 2021 నుండి 2025 వరకు అనేక మంది స్టూడెంట్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఈ విషయంలో. సో గవర్నమెంట్ దీనిపైన స్పందించాలి. అనేక సార్లు మేము హెల్త్ మినిస్టర్ గారు కూడా మేము లెటర్ అయితే సెండ్ చేసాం. బట్ దీని మీద అయితే ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. బట్ మేమైతే గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేసాం దీనిపై ఒకసారి ఆలోచించి దీన్ని మళ్ళొకసారి నోటిఫికేషన్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఐదర్ దీనిలో సపరేట్ ఒక ఎగ్జామ్ అన్నా ఎంటైర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక ఎగ్జామ్ అయినా పెట్టాలి. లేకపోతే కంప్లీట్గా ఇది ఏదైతే 20 పాయింట్స్ ఉన్నాయో దాన్ని తీసేసి ఈ 4 ఇయర్స్కి 80 పాయింట్స్ ఏదైతే ఉందో దాన్ని 100 పాయింట్స్గా చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మల్కజ్గిరిలో రాజకీయ చిచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణ, నేతల సవాళ్లు. ప్రతి సవాళ్లను నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. ఆల్వాలో ఆషాఢ మాస బోనాల ఉత్సవ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మరియు మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి వచ్చారు. టీఆర్ఎస్ కార్పొరేటర్కు సీటు కేటాయించకుండా కాంగ్రెస్ వాళ్ళు కూర్చోవడంతో మొదలైన గొడవ. కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట. గొడవకు దారితీయగా చెక్కులు పంపిణీ చేయకుండానే వెళ్లిపోయిన బీర్ల ఐలయ్య మరియు ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు.
మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు మైనంపల్లి అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద దృశ్యాలు భారీగా పోలీస్ బలగాల మోహరింపు వరంగల్ మహానగరాన్ని ఒకే జిల్లాగా మార్చండి. 2 జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చండి. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్ను హన్మకొండ వరంగల్ జిల్లాలుగా విభజించి వరంగల్ మహానగరంతో పాటు హన్మకొండ వరంగల్ జిల్లాల అభివృద్ధిని కుంగదీశారని 2 జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా మార్చాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ అన్నారు. 2 జిల్లాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రం ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రాతికేయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కనుక మనం చూసినట్టయితే నిజానికి మనకు తెలుసు అభివృద్ధి కావాల్సిన రంగాలు ఏంటి. అభివృద్ధి కావాల్సిన రంగాలు వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, సేవా రంగం, ఆతిథ్యం, హౌసింగ్, లాజిస్టిక్స్, ఇన్ని రకాల రంగాల అభివృద్ధి. ఆ రంగాలన్నీ ఒకే చోట ఉండి అభివృద్ధి జరిగితేనే జిల్లాలు కానీ నగరాలు కానీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అటువంటి సమతుల్యత అనేది ఉమ్మడి జిల్లా వరంగల్కు ఉంది. అంటే మన దగ్గర పర్యాటకం ఉంది, మన దగ్గర పారిశ్రామిక రంగం ఉంది, వ్యవసాయ రంగం ఉంది, సేవా రంగం ఉంది. కానీ ఎప్పుడైతే వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిందో ఇందులో ఉన్న ఒక్కొక్క ప్రధాన అభివృద్ధి రంగం కూడా ఒక్కొక్క జిల్లాకి వెళ్ళిపోయింది. అంటే మనకి ఇప్పుడు ఎటువంటి దుస్థితి ఉన్నది అని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రంగాలన్నీ కూడా తిరిగి అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితికి మొదటికి మళ్ళీ మనం చేరుకున్నాం. అటువంటి పరిస్థితిలో ఉంది. ఇది ఇప్పుడు మేము చెప్తున్న విషయాలు కూడా ప్రభుత్వ నివేదికలను అనుసరించి చెప్తున్నాం. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ కనుక మనం చూసినట్టయితే గవర్నమెంట్ ప్రచురించిన నివేదిక ఇది. అది అన్ని జిల్లాలను చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభజితమైన జిల్లాలు కూడా పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. ఇటు తలసరి ఆదాయంలో కానీ స్థూల ఆదాయంలో కానీ మిగిలిన జిల్లాల కంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణ ఒక్కటి మాత్రం కనుక మనం చూసినట్టయితే హన్మకొండ వరంగల్ ఈ 2 జిల్లాలని దృష్టిలో పెట్టుకుంటే హన్మకొండ 14వ స్థానంలో, వరంగల్ 22వ స్థానంలో ఉంది తలసరి ఆదాయంలో 33 జిల్లాల్లో. మిగిలిన భూపాలపల్లి, ములుగు అటువంటి పరిస్థితులు కూడా అట్టడుగు స్థాయిలో ఉన్నాయి. అంటే జిల్లాను విభజించి ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధికి నోచుకోకుండా గత ప్రభుత్వం చేసేది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలనేది
మేము చాలా రోజులుగా ఆలోచిస్తున్నాం. మరి వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా తిరిగి కలిపితే ఎలా ఉంటుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాను విభజించడం వల్ల ఎటువంటి నష్టాలు జరిగినాయి అనే దాని మీద మేము పరిశోధన చేసినాం. ఇదివరలో మీకు తెలుసు, మేము డాక్యుమెంటేషన్ కూడా వెలువరించాం. ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితిని మనం పునరావృతం చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మేము ఇప్పుడు మన ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ ద్వారా మేము నివేదిస్తున్నాం. విభజిస్తే ఏం నష్టం జరిగింది, కలిపితే ఏం లాభం జరుగుతుంది. పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత 6 జిల్లాల్ని ఒకే జిల్లాగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి కనీసం చారిత్రక వారసత్వానికి ఘనీభవించిన మూర్తిమత్వ చిహ్నమైన హన్మకొండ, వరంగల్ జిల్లాలను రెండింటినైనా కలపాలని మేము మొదటి నుంచి పౌర సంఘాల నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండింటిని కలపమని మనం ఎందుకు అడుగుతున్నాం? దానికి కారణం ఉంది. దానికి శాస్త్రీయమైన, ఆర్థికపరమైన, సామాజిక పరమైన, సాంస్కృతిక పరమైన రీజన్స్ మేము ప్రభుత్వానికి మేము ఇస్తున్నాం. ఒకటి, హన్మకొండ, వరంగల్ జిల్లాల రెండింటి ఆత్మ ఒక్కటే, ఆ రెండు వేరు కాదు. అవి పరస్పరం కాంప్లిమెంటరీ, అంటే పరస్పరం పూరకాలు. ఒక జిల్లా లేకుండా మరొక జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఇక్కడ లేదు హన్మకొండకు, వరంగల్కి. మనం ఎట్లా అనేది కనుక మనం చూసినట్టయితే, ఇంతకుముందు అన్ని రకాల రంగాలు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం. హన్మకొండ, వరంగల్ జిల్లాల్ని కలిపితే మాత్రం వరంగల్ వ్యవసాయ ఆధారిత అభివృద్ధి, వరంగల్లో ఉన్న పరిశ్రమలు, ఖనిజాలు, తర్వాత పసుపు, తర్వాత మిర్చి అటువంటి పంటలు, ఇతర రకాల పరిశ్రమలు, మార్కెటింగ్, వ్యాపారం, ఈ రెంటికి హన్మకొండలో ఉన్న విద్య, వైద్యం, హౌసింగ్, ఆతిథ్యం, పర్యాటకం, ఈ నిపుణమైన మానవ వనరులు ఇవన్నీ తోడైతే, ఇవన్నీ సమ్మిళితమైతే హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలు కనుక కలిపితే విడిపోయి మానే పరిస్థితి లేదు. కాబట్టి ఎన్ని రకాలుగా చూసినా అభివృద్ధి, ఆర్థిక చోదక శక్తిగా వరంగల్ జిల్లా ఎదగాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 2 జిల్లాల్ని కలపాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదివరకు ప్రజల సమ్మతి లేకుండానే మేము ఎంతగా ఉద్యమాలు చేసినప్పటికీ, డాక్యుమెంటేషన్, పరిశోధన పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా వరంగల్ను తీసుకుపోయి వేరే జిల్లా అంటూ చేసి సిటీని కూడా ముక్కలు చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి దేశంలో ఎప్పుడు ఎక్కడా జరగలేదు. దానికి మా దగ్గర నిదర్శనాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే, హన్మకొండ, వరంగల్ జిల్లా ఈ 2 కలపడమే సరైన శాస్త్రీయ పరిష్కారం అని భావిస్తూ, ప్రభుత్వం అందరి దగ్గర చొరవ తీసుకోకపోతే మాత్రం ప్రజా సంఘాల తరఫున మీ జర్నలిస్టుల సహకారంతో ఉద్యమ కార్యాచరణ మేము తప్పనిసరిగా రూపొందిస్తాం. 2 జిల్లాలని, కనీసం 2 జిల్లాలని కలిపేదాకా మేము పోరాడతామని చెప్పి మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి మరొక్కసారి మేము తయారు చేసిన డాక్యుమెంటేషన్ మహబూబాద్ ఇందిరా సెంటర్లో షాపులు వేయించి రిబ్బన్ కటింగ్ చేసింది మున్సిపాలిటీ వాళ్ళే. మళ్లీ ప్రత్యామ్నాయం చూపకుండానే భారీ పోలీస్ బందోబస్తుతో మున్సిపాలిటీ షాపులను కూల్చింది మున్సిపాలిటీ వాళ్ళే. ఇదేం నిర్వాహకం, ఇదే మున్సిపాలిటీ అని అధికారులను నిలదీసిన సిపిఐ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి. షాప్ల చిరు వ్యాపారస్తులతో కలిసి ఇందిరా సెంటర్లో సిపిఐ ఆందోళన, నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన కమిషనర్. పెద్దోళ్ళతో పంచాయతీ పెట్టుకుంటాం, మీరంతా ఉన్నారు సార్. గరీబోన్ కోసం ఎదురు సార్ పోనీ వీళ్ళు చట్టం చేస్తారు సార్, వీళ్ళు పెడతారు సార్. ఎంత పెద్ద మిస్టేక్ అనేది మన వాళ్ళది కూడా ఉన్నది. ఇప్పుడు ఆగ్యాలు పిలుపు కావాలి, నేను చేస్తా అంటున్నాను. చేయండి, నేను చెప్తాను. ఎప్పుడే ఇక్కడ అయిపోయారు, నేను ఏపిస్తా అంటున్నా. టైం చెప్పండి. చూసుకోవాలి కదా, ఏమంటారు సార్? మీ పద్ధతి చూసుకోవాలి. పద్ధతి ఏమంటారు సార్? దొంగతారు మీరే కదా. మీరు ఇప్పుడు సార్ పద్ధతి తప్పిన వాళ్ళని, పద్ధతి ఉన్న వాళ్ళని ఇట్లా లేపారు. పద్ధతి తప్పిన వాళ్ళని ఈ సార్ వాళ్ళు రారా మళ్ళా? మరి ఏమంటారు? ఎప్పుడు ఏమంటారు చెప్పండి. చేస్తా అంటున్నా. ఎట్లా ఎప్పుడు చేస్తా అంటారు? టైం చెప్పండి, టైం బాగుంది చెప్పండి. ఏం ఆలోచించుకొని చెప్తాను ఆలోచించుకోవాలి కదా. ఎట్లా సార్ మీరు అట్లా అంటే ఏమైనా క్లియర్ కట్టుకున్నది కదా. మీకు అవపడుతుంది, మీకు తెలుస్తుంది. మీ లోకల్ ఏది ఎక్కడ సార్ ఇక్కడ నుంచి మీరే వెళ్ళగొట్టారు. ఇక్కడ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉన్నది, ఇదంతా గవర్నమెంట్ చూసుకోవాలి కదా. మా వాళ్ళతో తెలుసు. అడగండి మరి ఇష్యూ వచ్చినప్పుడు సార్ ఏమంటే స్పాంటేనియస్ స్పందించాల్సినవి కొన్ని ఉంటాయి. మీరు స్పందించాలంటే మాకేం పర్వాలేదు, స్పాంటేనియస్ కొన్ని స్పందించాలి. స్పందించాలంటే మీ ఇష్టం. నేను చెప్పిన ఇద్దరు సార్ల మధ్య మీకు అంతకంటే చెప్పేది ఏమున్నది? ఇప్పుడు మా శక్తిని ఇంతవరకే చూస్తారు మీరు. అంతే మరి ఏం చేయలేము. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో వైఎస్ఆర్ కాలనీ అంగన్వాడీ స్కూల్ నందు సర్వీస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ డాక్టర్ పెంకె వెంకటేష్ బాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, మాధవపట్నం ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కూడా అలాగే లోపల ఉన్నాయి కదా, ఈ లోపల కూడా ఇలాగా రౌండ్ చేసి ఇలాగా బయట కంటే అవి కూడా వెరీ గుడ్. క్లాస్ కొట్టండి, చాలా బాగా చెప్పింది కదా. ఒకసారి నోరు చూస్తాను, నొప్పి ఏమైనా వస్తుందని ఒక ట్రస్ట్ ద్వారా ఈ మంచి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఈ ట్రస్ట్ ని 2025లో ప్రారంభించి తద్వారా అనేక మెడికల్ క్యాంప్స్ గిరిజన ప్రాంతాల్లో ఎవరికైతే వైద్యం అవసరమో వాళ్ళకి వైద్యాన్ని అందించాలి అనే ఆలోచనతో ముందుకెళ్తూ ఈ రోజు మాధవపట్నంలో జూలై 15వ తారీఖున ఒక మెడికల్ క్యాంప్ ద్వారా మా ట్రస్ట్ ని ఇనాగ్రేట్ చేసి ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ప్రారంభించామండి. ఫ్రీ మెడికల్ క్యాంపే కాదు, ఫ్రీ మెడిసిన్ కూడా మేము అందుబాటులో తీసుకొచ్చాం. అలాగే అదే కాకుండా హెల్త్ ఎడ్యుకేషన్ అంటే సరైన ఆరోగ్య సూత్రాలు మేము ప్రజలకి అందిస్తూ ముందుకు వెళ్తున్నామండి. మాకు వెనకాల నుండి సపోర్ట్ చేసింది శ్రీ ఒక్క చిన్న విజయలక్ష్మి హాస్పిటల్స్ కదా, శ్రీ విజయలక్ష్మి హాస్పిటల్స్ పెద్దాపురం అండి. అలాగే గద్దేపల్లి సాయి దుర్గా గారు డెంటల్, వారు మా వెనకాల మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమానికి మేము ముందుండి చేయడానికి వారు మాకు సహాయం చేశారు. అలాగే ఈ ప్రాంతంలో ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారండి. చాలా మంది ఇంకా వస్తున్నారు, అశేష ప్రజానికం వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి చక్కగా వైద్యాన్ని తీసుకుంటున్నారు. తద్వారా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు కొన్ని విలేజెస్ లో చేస్తున్నారు కదా, ఎన్ని విలేజ్ లో చేశారు? తర్వాత మీ వెనకాల ఏమైనా సపోర్ట్ ఉందా? ఈ కార్యక్రమానికి చేయడానికి మీ సొంత ఖర్చులతో ఏమైనా చేస్తున్నారు? ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ ప్రస్తుత చైర్పర్సన్గా అనగా ఉమ్మడి కృష్ణా జిల్లా యొక్క ప్రస్తుత ప్రథమ పౌరురాలు, అంతకన్నా ముందు ఒక జిల్లాకి సంబంధించిన జెడ్పీటీసీ సభ్యురాలు, అంతేకాకుండా ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరపున ప్రస్తుత ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈవిడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకురాలు, అందులో గౌడ జాతి నాయకురాలు. దయచేసి ఇవాళ వరకు ఎవరన్నా కానీ ఒక మాట అన్నావా అని చెప్పి అడుగుతున్నా. ఒక్క మాట అన్నా మీరు ఎవరన్నా అన్నావా? ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళని మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కానీ ఈ రోజున ఇప్పటి వరకు కూడా ఎవరినన్నా సరే ఒక మాట మాట్లాడిన పరిస్థితి ఉందా? దుర్మార్గంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, మీకు శిక్షిస్తాడు, భగవంతుడు చూస్తాడు. మీరేం చేయలేకపోవచ్చు, కానీ భగవంతుడు చూస్తాడు ఖచ్చితంగా. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మేము పోలీసు వారిని ఒకటే వేడుకుంటున్నాం, అయ్యా మీరందరూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.